పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. రాష్ట్రంలో మెగా డిఎస్సి అవకతవకలు జరిగినాయి, అవినీతి జరిగింది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకం రాష్ట్రంలో శృతి మించింది. ఈరోజు ఎక్కడా లేనటువంటి విధంగా రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొడ్డల పార్టీ మొదలుపెట్టింది. మెగా డిఎస్సి మీద చర్చకు సిద్ధం అని చెప్పి స్పష్టంగా మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్పష్టంగా దానికి ఛాలెంజ్ చేశాడు. ఏ చర్చకైనా సిద్ధం. మీరు స్పోర్ట్స్ కోటా మీద అంటారా, స్పోర్ట్స్ కోటా మీద, బ్రిడ్జ్ గేమ్లో బ్రిడ్జి ప్యాకాట ఆడే వాళ్ళకి డిఎస్సి రిజర్వేషన్ వచ్చారని అంటారా, దాని మీద కూడా చర్చ సిద్ధం. బ్రిడ్జ్ అనేది పెట్టింది నిబంధనలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మాకు స్టేట్ గవర్నమెంట్ పాలసీ కాదు అది. అంటే బ్రిడ్జి గేమ్కి ప్యాకాటకి వివరణ తెలియనటువంటి సన్నాసులు దాని గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే 1-10 సార్లు చెప్పాం, అందుకని వాళ్ళు సన్నాసులు అన్నాం. బ్రిడ్జ్ గేమ్ అనేది వేరు, ప్యాకాట్ అనేది జోదు అనేది వేరు. దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టింది. అయినా ఆంధ్రప్రదేశ్లో స్పోర్ట్స్ కోటాలో ఒక్క ఉద్యోగం కూడా బ్రిడ్జ్ గేమ్లో నిష్ఠాతులైన వాళ్ళకి, క్వాలిఫై అయిన వాళ్ళకి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలా. అది కూడా స్పష్టం చేశాం. నిన్న దానికి సంబంధించిన 2 అధికారులు, ఎండి శాఫ్, అలాగే వాళ్ళు కూడా వివరణగా పూర్తిగా ఇచ్చారు. అంటే మేము ఏది మాట్లాడినా ఆన్ పేపరు ఎవిడెన్సు, మేము సాక్ష్యాలు ఆధారాలతో వాళ్ళు చెప్పిన ప్రతిదాన్ని కూడా మేము ఆన్ పేపర్ చూపిస్తూ ఉన్నాం. మేమేమి వీళ్ళలాగా వీళ్ళది గాలి పార్టీ, గాలి మాటలు మాట్లాడతారు. మాది గాలి పార్టీ కాదు, మేము ఆ టైప్ కాదు. మేము ఉన్నది ఉన్నట్టు వాస్తవాలు చెప్తున్నాం. చెప్పిన దాంట్లో ఏమైనా ఇబ్బంది ఉంటే, ఇక మీరు అబద్ధం చెప్పారు, మీరు ఇక్కడ అవినీతి చేశారు, లేదంటే ఇక్కడ బ్రిడ్జ్ గేమ్లో ఉద్యోగాలు ఇచ్చారని చూపించండి, తప్పులేదు. ఎందుకంటే ఇది 8 నెలలు అయిపోయింది. మేము ఈ మెగా డిఎస్సి జరిపి 8 నెలల్లో 17,000 మంది కష్టపడి చదువుకొని యువత ఎప్పటి నుంచో ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019-24 జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని యువతతో భవిష్యత్తుతో ఆడుకొని యువత భవిష్యత్తుని నాశనం చేశారు. ఆ రోజు 2019-24 టైంలో ఎందుకు నాశనం చేశారో, ఎలా నాశనం చేశారో కూడా చెప్తాను నేను. ఆ రోజు గ్రూప్ 1 నిర్వహించారు వీళ్ళు. ఆ గ్రూప్ 1లో హాయ్లాండ్లో అగ్రిగోల్డ్ దాంట్లో అనర్హుల చేత పేపర్లు దిద్దిచ్చి వీళ్ళు గ్రూప్ 1 డిఎస్పి పోస్ట్ 40 కోట్లు, 30 కోట్లు, ఆర్డీఓ పోస్ట్ 20 కోట్లు, 25 కోట్లకి అమ్ముకొని ఎవరైతే వీళ్ళు ఇష్టారీతిన అర్హుల ఉద్యోగాలు అనర్హులకు అమ్ముకున్నారో దాని మీద హైకోర్టుకి అర్హులైన అభ్యర్థులు హైకోర్టుకి వెళ్ళారు. ఆ రోజు హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. దీని మీద మొత్తం విచారణ చేపట్టి ఆనాడు డీజీపీ క్యాడర్లో ఉన్నటువంటి సీతారామాంజనేయుల్ని జైల్లో వేసింది. గౌతమ్ సవాంగ్ను కేసులో పెట్టారు. అనేక మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు దాంట్లో ఇరుక్కున్నారు. అది మీ చరిత్ర. ఇది నిజమా కాదా? పోనీ కాదంటే చెప్పండి. సీతారామాంజనేయులు ఉద్యోగం ఎలా పోయింది? సీతారామాంజనేయులు ఎందుకు జైలుకి వెళ్ళాడు? గ్రూప్ 1లో హైకోర్టు జడ్జిమెంట్ ఏంటి? అది మీ చరిత్ర. మెగా డిఎస్సిలో ఈ డిఎస్సిని ఆపటానికి 240 కేసులు వేశారండి వీళ్ళు హైకోర్టులో. 240 కేసులు. అనంతపురం నుంచి 20, కడప నుంచి
శ్రీకాకుళం నుంచి, విజయనగరం నుంచి, విజయవాడ నుంచి, విశాఖపట్నం నుంచి, కాకినాడ నుంచి ఇష్టారీతిన 240 కేసులు. ఇది మెగా డిఎస్సి జరగకూడదు, మెగా డిఎస్సిలో అవకతవకలు అని అనేక ఫాల్స్ ఎవిడెన్స్లు, ఫాల్స్ ఎలిగేషన్స్ పెట్టి కోర్టులో వేస్తే కోర్టు కనీసం విచారణ కూడా విచారించి తీసుకోవాలి వీళ్ళని. అంటే ప్రైమరీ స్టేజ్లోనే డిస్మిస్ అయిపోయిన కేసులు. 240 కేసులు వేసినటువంటి మీరు హైకోర్టు ఇది మెగా డిఎస్సి స్పష్టంగా ట్రాన్స్పరెన్సీతో జరిగింది, ఎక్కడా కూడా దీంట్లో అవకతవకలు అవినీతికి తావు లేదు అని కన్ఫామ్ చేసినాక మళ్ళీ ఈ డ్రామాలేంటి అంటే రాజకీయ ముసుగులో యువతని రెచ్చగొట్టి కులాల మధ్య చిచ్చు పెట్టి, మతాల మధ్య చిచ్చు పెట్టి, విద్యార్థుల్లో ఒక ఆవేశాన్ని రగిలిచ్చి దాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడానికి, విద్యార్థులను వాడుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర. ఇది అందుకనే విద్యార్థులందరూ అర్థం చేసుకున్నారు. దానికి ఎవ్వరూ రాకపోయేటప్పటికీ ఇక విద్యార్థుల ముసుగులో గంజాయి బ్యాచ్ని, బ్లేడ్ బ్యాచ్ని ధర్నాలు కూర్చోబెట్టుకొని రౌడీ షీటర్లు, రౌడీలు. ఇక చూడండి, విజయవాడలో ఈ పార్టీ ఆఫీస్ పగలగొట్టినోడు రౌడీ షీటరు. నిన్న ముత్యాలంపాడులో జరిగినటువంటి ధర్నాలో వీడు అక్కడ ఉన్నాడు. అంటే ఏ విధంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఈ రౌడీ షీటరు ఆడి దేవినేని అవినాష్తో పాటు కలిపి పార్టీ ఆఫీసుని పగలగొట్టారు. నిన్న జరిగిన సంఘటన మీద అవాకులు చవాకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేలుతున్నారు. ఎవరు? ఈ ముగ్గురు పనికిమాలోళ్ళు ఉన్నారు విజయవాడలో. ఒకడు దేవినేని అవినాషు, ఒకడు ఎల్లంపల్లి సీను, ఒకడు మల్లాది విష్ణు. ఈ మల్లాది విష్ణుని కులం తీసుకొచ్చారు ఇవాళ, బ్రాహ్మణుడు అని చెప్పి. ఏమండి, బ్రాహ్మణుడు అనే వ్యక్తి సారా కొట్టు ఉంటుందండి, చీకులు అమ్ముతారండి. సారా కొట్టు పెట్టి గతంలో ఈడు బతుకు ప్రారంభమైంది బీసెన్ రోడ్లో సారా కొట్టు ఫస్ట్ కార్నర్లో ఉండేటప్పుడు. మేము చిన్నప్పుడు అక్కడ ఉన్నప్పుడు అక్కడి నుంచి బ్రాండీ షాప్ పెట్టాడు. బ్రాండీ షాపులు పెట్టి బ్రాండీ షాప్లో చికెన్ స్నాక్స్, మటన్ స్నాక్స్, ఫిష్ స్నాక్స్, బార్లు, బ్రాండీ షాపులు పెట్టి అమ్ముకున్నాడు, డబ్బులు సంపాదించుకున్నాడు. ఆఖరికి ఏ స్టేజ్కి వెళ్ళిపోయాడంటే కల్తీ మద్యం కేసుకి వెళ్ళిపోయాడు. వీడి షాపులో కల్తీ మద్యం తాగి, మల్లాది విష్ణు అనే వ్యక్తి షాపులో కల్తీ మద్యం తాగి 15 మంది చచ్చిపోయారండి. 15 మంది ఆడబిడ్డల మెడల్లో తాళ్ళు తెంపిన వ్యక్తి మల్లాది విష్ణు. ఇవాళ అతను కులం పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, లేదంటే ఈ పకోడీగాడు వెల్లంపల్లిగాడు, ఇంకో పకోడీగాడు నత్తి పకోడీగాడు వాడు దేవినేని అవినాష్ గాడు కులం పెట్టి మాట్లాడుతున్నారు. అరే బాబు, ఆ కులం పరువు తీవాకండి. చాలా అగ్ర కులం అది, చాలా పవిత్రమైన కులం బ్రాహ్మణ కులం అంటే. చాలా హిస్టరీ ఉంది బ్రాహ్మలు. ఇలాంటి డబ్బు కోసం నీచమైన వ్యాపారాలు చేసి మాంసం చీకులు అమ్ముకొని, చికెన్ చీకులు అమ్ముకొని, ఎండు చేపలు అమ్ముకునేవాడిని ఆ కులంలో కలపకండి దయచేసి. మీ రాజకీయం ఇంకో విధంగా చేసుకోండి. రెండో అంశం, ఆడి ఎల్లంపల్లి సీను. అసలు ఆడికి ఇక్కడ ఏం పని అండి? వాడి నియోజకవర్గం ఎక్కడ? పశ్చిమ నియోజకవర్గం. వాడికి ఇక్కడేం పని? వాడు అక్కడ ఆడవలేక, ఆడికి టికెట్ అక్కడ ఇవ్వక, నీకు టికెట్ లేదురా అంటే ఆళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని సెంట్రల్ నియోజకవర్గానికి టికెట్ తెచ్చుకున్నాడు.
సెంట్రల్ నియోజకవర్గాన్ని టికెట్ తెచ్చుకుంటే టికెట్ వచ్చిన రోజునే బోండా ఉమాకి చుక్కలు చూపిస్తా, సూర్యుడు చూపిస్తా, చంద్రుని చూపిస్తా అని సుబ్బిశెట్టి డైలాగులన్నీ కొట్టాడు ఆ రోజు. నేను చెప్పా, అరే బాబు ఎగిరెగిరి పడవాకరా, ఇది సెంట్రల్ నియోజకవర్గం, వద్దురా నాయన అంటే అసలు భూమి మీద ఆగల. ఈ 4 అడుగులు ఉంటాడు, నన్ను చూడాలంటే ఫస్ట్ ఫ్లోర్లో చూసినట్టు చూడాలి, నన్ను చూడాలంట. నా ఎదురుగుండా వస్తే ఎటు సందుంటాడు పరిగెడతాడు, ఎటు సందుంటాడు వాడి వాళ్ళ మైకులు టీవీలు రాగానే మంచి ఇటు అయిపోతాడు. టీవీలు ముందు ఈడో బాహుబలిలాగా నా సెంట్రల్ నియోజకవర్గానికి వచ్చి నా మెడలు ఉంచుతారట వీడు. బోండా మా మెడలు ఉంచుతారా, ఉంచు, రెడీగా ఉన్నారా, దారా బాబురా, లేదంటే నీ పూలబావి దగ్గర రమ్మంటావు చెప్పు, నేనే వస్తా. నువ్వు ఇక్కడ రాలేవు, నాకు తెలుసు, నీకు ప్యాంటు తడిసిపోద్ది, నేనే వస్తా, చెప్పు ఎప్పుడు రమ్మంటావు, ఉంచు, ఏం ఉంచుతావో. వీడు ఇక్కడ సావలేడు, లోకేష్ని తిడతాడు. లోకేష్ ఒకసారి కౌన్సిల్లో ఇట్లాగే ఆడు మంత్రిగా ఉండి అమరావతి బిల్లు అప్పుడు కౌన్సిల్లో, ఆ రోజు మేము కౌన్సిల్ బయట ఉన్నాం, కౌన్సిల్ జరుగుతూ ఉంది, వైసీపీ గవర్నమెంట్, నేను ఎమ్మెల్యేని కూడా కాదు, బయట మా టీడీటీఎల్పీ ఆఫీస్లో ఉన్నా. బాగా ఉధృతంగా లోపల షరీఫ్ గారు చైర్మన్ జరుగుతుంటే లోకేష్ మీదకి వచ్చారు, ఈడే వచ్చాడు కొట్టాడు. మా మంత్రి సత్యనారాయణ రాజు, మా బేదార్ రవిచంద్ర కాలు పెట్టి ఒక్కడు కొట్టాడు. ఎందుకు ఆయన్ని బూతులు తిడతా లోకేష్ మీద దాడి చేయడానికి మీదకు వస్తే ఒక్కటి ఇచ్చారు అంతే. మళ్ళీ ఒక 6 నెలలు మళ్ళీ మాట్లాడలే. మొన్న ఎన్నికల్లో నేను 70,000 మెజార్టీతో నేను గెలిస్తే వీడికి వచ్చిన ఓట్లు 50,000. అంటే నా మెజార్టీ, నాకు వచ్చిన మెజార్టీ అసలు ఓట్లు కాదు, మెజార్టీ ఓట్లన్నీ కూడా వీడికి పోలవలా. చుక్కలు చూపిస్తాను, సూర్యుని చూపిస్తాను అని చెప్పి ఫలితాలు వచ్చినాక పరార్. వీడి కోసం మా వాళ్ళు పాపం కాళ్ళు అరిగిపోయేలా తిరిగారు, ఎక్కడున్నాడు బాబు చూపించు మా వాడికి చుక్కలు అని చెప్పి. రోజు మా వాళ్ళే వెళ్ళి ఆ ఇంటి దగ్గర కూర్చున్నాడు, రారా బాబు రారా అంటే ఎక్కడ పారిపోయాడంటే హైదరాబాద్లో వాళ్ళ కూతురింట్లో దాక్కున్నాడు. సంవత్సరం పాటు రాలా, చూసుకోండి మీరు, నేను చెక్ చేసుకోండి, నేను చెప్పేది కావాలి. సంవత్సరం పాటు ఎల్లంపల్లి అనేవాడు విజయవాడలో అడుగే పెట్ల. ఆఖరికి వాళ్ళ మనుషులందరూ ఇక్కడ ఇబ్బంది పడ్డారు అందరూ. ఆఖరికి ఆడి కుడిబీజం లాంటి కొండపల్లి బుజ్జి ఆడు కూడా ఆడదే అన్నాడు, అరే అన్న నిన్ను నమ్ముకొని మేము ఎలక్షన్లో తిరిగాం, నువ్వు అవ్వంగా నువ్వు బారిపోయావు, నాకు ఇల్లు ఇక్కడ, వాకిలు ఇక్కడ, నా కుటుంబం ఇక్కడ, నేను ఎక్కడ బారిపోను, నేను దొరికిపోయి ఇదయ్యానని ఆడు బాధపడ్డాడు. నీ బతుకు అది, నీ కెపాసిటీ అది, నువ్వు ఎందుకు మాటలు, నీ అలవి కాని మాటలు. ఇప్పుడు దాకా సెంట్రల్ నియోజకవర్గం వచ్చావా? ఇవాళ నేను 2 సంవత్సరాలు అయింది ప్రెస్తో మాట్లాడి ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టి. నేను నా నియోజకవర్గం పనేదో నా పనేదో నేను చూసుకుంటున్నా. ఈ 2 సంవత్సరాలు నేను ప్రెస్ మీట్ పెట్టలా, ఏ రోజు ప్రెస్ ముందుకు రాలా, ఎవరినో వచ్చి బయట ఇవ్వమంటే ఇచ్చాను తప్పితే ప్రెస్ మీట్ కూడా పెట్టలా. ఇవాళ ఈ పనికి మాలోళ్ళు ముగ్గురు, ఒకడు అవినాష్ గాడు, ఈ నత్తిపోకోడి గాడికి ఇక్కడే సంబంధం అండి. వీడికి ఒక లెటర్ చదవటం రాదు, తత్తదా బత్తదా అంటాడు వీడు. వీడు నా గురించి మాట్లాడతాడు. వీడు తినేది రక్తపు కూడు, వీళ్ళ బాబు సంపాదించినంతా సెటిల్మెంట్ల డబ్బులు. ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళకి కాంప్లెక్స్లు, ఎకరాల భూములు. ఇవాళ బీసెన్ రోడ్లో కాంప్లెక్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళకి? ఏ వ్యాపారం చేసావు చెప్పు? నెహ్రూ గానించి ఏ వ్యాపారం చేశారు వీళ్ళు? ఒక వ్యాపారం చేసామండి మేము కష్టపడి, ఇగో సంపాదించుకున్న తప్పులేదు. పోనీ
ఏ వ్యాపారం చేశారు మీరు? ఏ వ్యాపారం చేయలే. ఆక్రమించుకోవటాలు, దౌర్జన్యాలు, హత్యలు, కిరాయి హత్యలు, మీ బతుకది. సరే మీ బతుకు మీరు బతకండి, అది వేరు, మాకు సంబంధం లేదు, అది వేరే విషయం. కానీ మా జోలికి వచ్చి నువ్వు ఇంకా నేను రౌడీని, నా వెనకాల 10 మంది రౌడీ షీటర్లు ఉన్నారు, నేనేదో పీకుతానంటే తోలు తీస్తాను రే నత్తిపోకొడిగా. అరే పొట్టిన నీకు కూడా చెప్తున్నా ఎల్లంపల్లిగా, వీళ్ళ వల్ల ఇవాళ ప్రశాంతమైనటువంటి నియోజకవర్గం డిస్టర్బ్ అవుతుంది. 2 సంవత్సరాలు అనేక కార్యక్రమాలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏ రోజైనా మేము వెళ్ళామా? ఏ రోజైనా మేము మాట్లాడామా? ఏ రోజైనా మేము వాళ్ళ పేరు ఎత్తామా? ఏదో పాపం వాళ్ళు 11 సీట్లు వచ్చినాయి, ఆ ప్రెస్టేషన్లో ఉన్నారు, సరే వాళ్ళ పాపాలు వాళ్ళు పోతారులని మాట్లాడుతుంటే మీరు రోడ్ల మీదకి వచ్చి మా నాయకుడు లోకేష్ గారిని బండబూతులు. పోనీ విచారణకి సిద్ధం అన్నాక మేమేమైనా పారిపోతే, మీరన్న ఛాలెంజ్కి మేము వదిలేస్తే మీరు పారిపోయారా అని చెప్పి తరువుకుంటూ వస్తామని మా ఇంటి దగ్గర రావచ్చు, మా ఆఫీస్ దగ్గర రావచ్చు, లేదంటే మా నియోజకవర్గం రావచ్చు, ఎక్కడికైనా రావచ్చు. మేము మీ ఇంటి దగ్గరకు వస్తామని చెప్పాం, మీ పార్టీ ఆఫీస్కి వస్తామని చెప్పాం. దాని మీద లేదు, చర్చ లేదు. దాని మీద వివరణ ఇచ్చాం. 18,000 డిఎస్సి ఉద్యోగాల మీద చక్కగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు 8 నెలల నుంచి. వాళ్ళు ఎంతో కష్టపడి పిల్లలు, వాళ్ళందరూ యువకులు ఉద్యోగాలు తెచ్చుకుంటే నీకేంటి కడుపుమంట? నీ గ్రూప్ 1లో లాగా ఇక్కడ ఏమన్నా అవినీతి జరిగిందని, పచ్చకామెర్లోడికి ఊరంతా పచ్చగా వచ్చిందని నీకేమన్నా బాధ? దాడులు చేశారు బోండావమ్మ, ఎవడు మీద చేశాడండి దాడులు? నీకులాగా పట్టాభి ఇంటి మీద దాడి చేసినట్టు పట్టాభిని ఏ విధంగా ఇంటి మీద దాడి చేశారో రాష్ట్రం మొత్తం చూసింది. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడి చేశారు, ఏ విధంగా చేశారో ఊరంతా చూశారు. పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద. ఇదే నత్తిపండుగాడు బ్యాచ్ అంతా, ఈ చిల్లర రౌడీలు అందరూ వెళ్ళి మీ ఎవరూ లేనప్పుడు ఉంటే ఆ రోజు చెప్పేవాళ్ళు మీ సమాధానం. తర్వాత నేను వెళ్ళి చెప్పా, రండి నా కొడుకులారా, ఇక్కడే ఉన్నాను, ఇక్కడే ఉంటాను, చూసుకోండి మీరు, యూట్యూబ్లో ఉంటుంది ఆ వీడియో. మా నాయకుడు కూడా ఇక్కడే ఉన్నాడు, 48 అవర్స్ ఉంటాం ఇక్కడ మేము. మీ గవర్నమెంట్ మీ చేతిలో ఉంది, పోలీసు మీ దగ్గర ఉన్నారు, రౌడీలు మీ దగ్గర ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, 154 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, రండి చూసుకుందాం అని చెప్పా. ఒక్కటి రాలా. మీ అవ్వడం లేనప్పుడు పార్టీ ఆఫీస్ మీద తగలబెట్టారు, పగలగొట్టారు. మరి ఏదండి దాడి అంటే? పట్టాభి మీద చేసిన దాన్ని దాడి అంటారు, చంద్రబాబు గారి ఇంటి మీద చేసిన దాన్ని దాడి అంటారు, పార్టీ ఆఫీస్ మీద చేసిన దాడి అంటారు, బోండావుమా మీద మాచర్లో చంపబోయింది దాడి అంటారు, గుడివాడలో బోండావుమాని చంపబోయింది ఆ రోజు దాడి అంటారు. మీరు రోడ్డు కట్టంగా టెంట్ వేసుకొని మీ ఇష్టం వచ్చినట్టు లోకేష్ గారిని బూతులు తిడుతుంటే, చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిడుతుంటే, మీకు అన్ని సమాచారం మీకు ఇచ్చి చర్చకు సిద్ధము అని అన్నా కూడా తిడతా ఉంటే, మేము వెళ్ళి అడ్డుకుంటే దాని దాడా? మేము అడుగుతున్నాం. నిన్న చేశారు మీరు, నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నా చౌక్లో మొన్నటి దెబ్బకి క్రమశిక్షణ కలిగిన స్కూల్ పిల్లల వరుస కూర్చున్నారు, చూసుకోండి ఆ ఫోటోల్లో. ఒకటి పక్కన ఒకటి ఇట్లా కూర్చున్నారు, కూర్చొని ధర్నా చేసుకున్నారు. ఎవడ నిల్లాడా? మేమేమన్నా అన్నామా? వాళ్ళు ఊసెత్తామా? అంటే ఎక్కడ మెట్టాలో అక్కడ మొట్టితే మీకు క్రమశిక్షణ వస్తుంది. లేకపోతే రోడ్డు మీద అచ్చోసిన ఆంబోతుల్లాగా రోడ్డు మీద పడతారు. మీ ఫ్యాన్ గుర్తు తీసేసి గొడ్డలు గుర్తు పెట్టుకోండి, బెటరు. గొడ్డల పార్టీ అని ఎలాగో ప్రజలు అంటున్నారు, గొడ్డలు గుర్తు పెట్టుకోండి, హ్యాపీగా మీ పని మీరు చేసుకోండి. మేము ఏదైనా తప్పు చేసామంటే ప్రతిపక్షంగా మీరే ఎత్తు చూపించండి, తప్పులేదు. కానీ ఏమీ లేని దానికి ఆగం చేసి కులాల పేరు, మతాల పేరు, మెడలు ఉంచుతా, కాళ్ళు ఉంచుతా, కాళ్ళు ఎరగొడతా. ఆడంటాడట ఎవడో నత్తిపండుగాడు, తెత్త అనుకుంటా మేము అధికారంలోకి వస్తే కాళ్ళు పట్టుకున్నా వదలం అన్నాడు.
అరే బాబు, నువ్వు ఇప్పుడు కాళ్ళు పట్టుకున్నా, నేను అనుకుంటే బోండా ఉమా కాళ్ళు పట్టుకున్నా ఒక్క క్షణం పట్టదు నిన్ను వదలకుండా ఉరికిచ్చి ఇచ్చేయటానికి. గుర్తుపెట్టుకో, గుణదలు రావడం మాకు సమస్య కాదు. నువ్వు ఎక్కడ పట్టుకుంటే ఎక్కడ కనబడి అక్కడ పట్టుకోవడం మాకు సమస్య కాదు. మేము అనుకుంటే నువ్వు ఎంతరా, నీ బతుకెంత? నేను రౌడీజం చేశాను. రౌడీజం చేస్తే నువ్వు ఉంటావు, తిరుగుతావు బయట? నువ్వు స్వేచ్ఛగా ఇలాగ వస్తావా? నువ్వు స్వేచ్ఛగా లెర్నింగ్ సెంటర్లోకి వచ్చి బోండా ఉమా మెడలోంచి అని ఉంచుతా అని చెప్పి మళ్ళీ మీరు అక్కడి నుంచి వెళ్తారా? కాబట్టి బోండా ఉమా ఎప్పుడు పద్ధతిగా ఉన్నాడు. మీరే అనవసరంగా కెలికి వాసన చూసుకుంటున్నారు. నేనేదో నా పని నేను చేసుకుంటూ ఇవాళ నా నియోజకవర్గం టాప్ 175 నియోజకవర్గాలు టాప్ 10లో 8th ప్లేస్లో ఉంది నా నియోజకవర్గం. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో కానీ, వచ్చిన గ్రీవెన్స్ని పరిష్కరించడంలో కానీ, డెవలప్మెంట్లో కానీ, ఏ వీధికైనా వెళ్ళండి, ఎవరైనా ఏ మీడియాని సర్వే చేయండి, వైసీపీని సర్వే చేయమను, సాక్షిని సర్వే చేయమను, ఎవరైనా సర్వే చేయమను. నేను ఎవరు అవసరంలా, మా పార్టీ వాళ్ళు కూడా వదలు. మీరు ఎవరినంటే చెప్తారు. ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం. పొద్దున్న సాయంత్రం రోజు 24 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. డోర్ టు డోర్ తిరగమంటే కాళ్ళు అరిగిపోయేలో తిరుగుతున్నాం. డోర్ టు డోర్ ఒక్క చోట ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు ఆరతలు ఇచ్చి. అలాంటిది మా ప్రభుత్వం మీద వీళ్ళు మాట్లాడతారు, బోండా ఉమా మీద మాట్లాడతారు, నారా లోకేష్ మీద మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు గారిని తిడతారు. ఏంటి పద్ధతి? కాబట్టి ఇవాళ మళ్ళీ మీడియా సమావేశం పెట్టాం. ఈ మీడియా సమావేశం సాక్షిగా నేను చెప్తున్నా, మీరు హద్దు మీరవాకండి, పరిధిలో ఉండండి. మీకు రాజ్యాంగం చట్టం కల్పించినటువంటి మీ నిరసనలు, మీ మాటలు చట్టబద్ధంగా చేసుకోండి. మీరు మొన్న గొడవైంది, రోడ్డు మీద పెడితే నిన్న మీరు ధర్నా చౌకులు చేసుకున్నారు. ఎవరు అనలేదు కదా మిమ్మల్ని. మేము 5 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉన్నాం. మొన్నటిదాకా 19-24 మధ్య మేము ధర్నా చౌకులు చేసుకున్నాం. అసలు విజయవాడ పోలీసు కూడా ఆలోచన చేయాలి. అసలు విజయవాడ పోలీసు ధర్నా చౌక్ అని పెట్టి మీరు నియోజకవర్గాల్లో మళ్ళీ ఎందుకు అనుమతిస్తున్నారు? పోలీసులు కూడా ఆలోచన చేయాలి. ఇలాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ఉంటే మీరు పశ్చిమ నియోజకవర్గం పోనీ పని చేయండి, పశ్చిమ నియోజకవర్గంలో ధర్నా చౌక్ పెట్టండి, పోనీ తూర్పు నియోజకవర్గంలో కూడా ధర్నా చౌక్ పెట్టండి. నిన్నాడు పేరు నాని గారు మాట్లాడుతాడు అది ఇది అని చెప్పి. అరే బాబు, పేరు నాని పేదల బియ్యంతో కొట్టేసిన కేసులో, వేరోసులో కొట్టేసిన కేసులో బయటపడితే 50 కోట్లు నువ్వు గవర్నమెంట్కి రిటర్న్ కట్టి పెళ్ళాన్ని తీసుకొని పారిపోయి మా పార్టీలో ఒక పెద్ద నాయకుడి దగ్గరికి వచ్చి, మావయ్య తప్పు అయిపోయింది, నన్ను రక్షించు మావయ్య, ఇదిగో మీ కోడల్ని జైల్లో పెడుతున్నారు మావయ్య అంటే ఆయన ఏదో కొంచెం ఉదాసీనంగా వదిలేస్తే మీడియాలో కూడా వచ్చింది. వాళ్ళ ఇంట్లో దాక్కొని మీ బతుకు, పేదవాళ్ళ బియ్యాన్ని కొట్టేసినట్టు పేరు నానిగాడు, వాడు కూడా మాట్లాడతాడు. అసలు వాడు ఏంటి, వాడి బతుకేంటి, వాడు సవాల్ చేస్తాడు. ఇవన్నీ కూడా తప్పు. ఇది మీరు ఒక్కసారి చూసుకోండి. నువ్వు ఎందుకు డబ్బులు కట్టావు? నువ్వు గవర్నమెంట్కి నువ్వు పేదల బియ్యం, రేషన్ బియ్యం ఎందుకు అమ్ముకున్నావు? అమ్ముకుంది ఎందుకు బయటపడింది? మీ పెళ్ళాన్ని తీసుకొని ఎందుకు దాచేసావు? మేము మాట్లాడలేమా? మాకు తెలీదా? నోటుకొచ్చినట్టు మాట్లాడతావా? అక్కడికి వెళ్ళు, తూర్పు నియోజకవర్గానికి వెళ్ళు, గుణదలు వెళ్ళు, నాకు సలహాలు ఇస్తావా? రేయ్ నాని, ఇక్కడ కాదు, గుణదల కాదు, పూలబావిది కాదు, నీ ఇంటికి కూడా వస్తా. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే బందర కూడా వస్తా. కాబట్టి అనవసరంగా రెచ్చగొట్టే మాటలు మాడవాకండి. మాటలు అందరికీ వచ్చు. ఇక్కడ ఎవడో పిచ్చోళ్ళు కాదు. నీ బతుకేంటో తెలుసు, నువ్వేంటో తెలుసు, బియ్యం కేసులో ఎలా పారిపోయావో తెలుసు, మా పార్టీ నాయకుల కాళ్ళు ఎలా పట్టుకున్నావో తెలుసు.
కాబట్టి అనవసరమైనటువంటి విషయాలు వద్దు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా మిమ్మల్ని మీరు చేసుకునే నిరసనల్ని మీరు మాట్లాడితే మాటల్ని మామూలుగా మాట్లాడితే మేము ఎవ్వరూ మీ జోలికి రాం. మీరు ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మాత్రం ఎక్కడైనా ఈసారి ఇప్పుడు సెంట్రల్ నియోజకవర్గం వరకే మొన్న చెప్పా, ఈసారి ఎక్కడికైనా వస్తాం, ఎక్కడైనా సరే అడ్డుకుంటాం, మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి. హెచ్చరిస్తూ ఉన్నా, దయచేసి ఈజీగా తీసుకోవద్దని కూడా కోరుతాం. మీరు రెచ్చగొట్టే మాటలు మాట్లాడొద్దు, బూతులు మాట్లాడొద్దు. బూతులు మాట్లాడితే దానికి మీకు అర్థమయ్యే భాషలోనే సమాధానం చెప్తాను నేను, మీకు అర్థమయ్యే భాషలోనే. అందుకనే ఇంత గట్టిగా సమాధానం చెప్పింది. పేరు నానిగాడికి చెప్పా, దేవినేని అవినాష్ గాడికి చెప్పా, ఈ పొట్టినాయాలు వెల్లంపల్లి గాడికి చెప్పా, మళ్ళా అది విష్ణువుకి చెప్పా. వీళ్ళందరికీ చెప్తానికి కారణం అదే. నాకు టిక్కెట్ రాదంట. అరే బాబు అల్లాది విష్ణు, నీకు టిక్కెట్ లేకుండా ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే పీకేసాడు. నీకు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎల్లంపల్లి గాడికి పీకేశారు. అక్కడ వెస్ట్ కాన్స్టిట్యున్సీ సిట్టింగ్ మంత్రాడు కాళ్ళు ఏళ్ళపడి సెంట్రల్ నియోజకవర్గం వచ్చాడు, ఒక్క తందన్నారు. ఇక్కడ ఆడు జీవితంలో కార్పొరేటర్ కూడా గెలవనోడు. ఆడు 3 సార్లు ఓడిపోయాడు, 4 సార్లు ఓడిపోయాడు వీడు దేవినేని అవినాష్ గారు. వీళ్ళు బోండావు మాకు టికెట్ రాదు, మా పార్టీలు 3 సార్లు నుంచి ఇదే చెప్తున్నారు. వీళ్ళు 2014లో అదే చెప్పారు. చిత్తుగా ఓడిచ్చి ఆ రోజు 27,500 మెజార్టీతో. 2019లో టికెట్ రాదన్నారు. ఆడెవడికి వస్తుంది, ఈడెవడికి వస్తుంది అని చెప్పి బయలుదేరారు సంచులు వేసుకొని. ఆడు లేడు, ఈడు లేడు. మళ్ళీ బోండామాకు వచ్చింది. ఆ రోజు 97 ఓట్లతో గెలిస్తే మార్చి 25 ఓట్లతో ఓడిపోయామని చూపించారు. అయినా పర్లా, ప్రజల్లో ఉన్నాం. మేమే వెళ్ళి ఇళ్లలో పడుకోవాలా ఓడిపోయామని. 2024లో జోకర్ గాడిని పంపించారు నా మీదకి, పశ్చిమ నియోజకవర్గం. ఈ జోకర్ గాడు బుడుగు అంటూ వచ్చాడు. ఎగురుకుంటా వచ్చి పాంచర్ నేను అది ఇది డామ్ డూమ్ డిష్ అన్నాడు. ఏమైపోయాడు? మీరే మీడియానే సాక్షి. ఈ టీవీ 9లో తెగ బ్రేకింగ్లు వేశారు ఆడి మీద. అసలు మామూలుగా కాదు. చుక్కలు, సూర్యుడు, చంద్రుడు, భూమి బద్దలైపోయింది అన్నారు. ఏం బద్దలైపోయింది? ఎక్కడ బద్దలైంది? ఇవాళ సంవత్సరం బాట తిరిగారు మా వాళ్ళు, అరిగిపోయినాయి కాళ్ళు మా వాళ్ళకి. ఆడెక్కడ దొరుకుతాడా అని. చూపించరా బాబు చుక్కలు, చూపించరా బాబు సూర్యుడిని, చంద్రుడిని అని చెప్పి. ఆడొక బఫూన్ గాడు. అంబటి రాంబాబు కూడా జీన్స్ ప్యాంటు, మేఘనా అని ఏంటది, వాటి గురించి కూడా మనం మాట్లాడేది. ఆడు సన్నాసుడు. నేను కూర్చుంటే నా పక్కన కూర్చొని, నేను మొన్న ఓపెన్గా ఒక ప్రోగ్రాంకి వెళ్తే ఆడొచ్చి నా పక్కన కూర్చొని నన్ను కావలించుకొని ఆడ ఎలెక్ట్ అవ్వడం కోసం నన్ను ఏదో చేద్దాం అనుకుంటే నన్ను ఎవరు ఏం చేయలేరు. నేను ఉన్నదన్నట్టు సీక్రెట్గా ఇలాగా రూమ్లో మాట్లాడలా, ముసుగేసుకొని మాట్లాడలా, ఓపెన్గా మాట్లాడా. అది ఆడి పొందండి ఎన్ని సొల్లు నా కొడుకాడు. అది ఎందుకు నా పార్టీలో నా నాయకుడు దృష్టిలో నేను పడతాను. ఎప్పుడు ఉంటా 24 గంటలు 24/7 365 days ఉంటా నేను. నల్లారి విష్ణు గారు నేను మాచవరం దగ్గర మేము పెట్టుకొని పోతున్నాం, ధర్నాచౌక్లో పెట్టాము. అక్కడ కూడా బోండాబొమ్మ రౌడీని పంపించారు. ఖచ్చితంగా తన్నేవాళ్ళు అక్కడ పెట్టుంటే డౌటే లేదు. మళ్ళీ దీంట్లో మొహమాటంలో సీక్రెట్ ఏం లేదమ్మా. నేను చెప్తున్నా, నువ్వు ధర్నా చౌక్ కాకుండా సెంట్రల్ నియోజకవర్గంలో ఎక్కడైనా పెడితే మాత్రం నీకు తప్పదు. మొహమాటేముంది దీంట్లో? మళ్ళీ ఆడు చెప్పాల్సిన నేనే చెప్తున్నా. మరి రమ్మను, లేదా వెళ్దాం పదా. కొన్ని అడుగు ఫోన్ చేసి కనుక్కో. ఇప్పుడు రెడీగా ఉన్నాడంటే బోండా గారు వస్తాడంట, రమ్మన్నాడు. అడుగు, నువ్వే అడుగు ఫోన్ చేసి. రమ్మంటే ఇప్పుడు వెళ్దాం, పోనీ తీసేమను. సీఎం చంద్రబాబును కలిసిన తర్వాత మీరు ఒక ఫైర్ మొదలైంది. ఏంటి అంటే సీఎం గారు ఇచ్చిన మీతో మాట్లాడి? నేను ఎన్ని కాదమ్మా, నేను 100 మాట్లాడతా, 45 నిమిషాలు మాట్లాడా. 100 విషయాలు ఉంటాయి. అవన్నీ ఆఫ్ ది రికార్డు పార్టీలో ఇంటర్నల్గా మా కుటుంబ పెద్దగా ఆయనతో మాట్లాడనని మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నేనేం చెప్తున్నానంటే,
విజయవాడ ఎలక్షన్ గురించి మాట్లాడా, విజయవాడలో కార్పొరేషన్ ఎలక్షన్ త్వరగా జరపమని చెప్పా, మా ఇంటి పట్టాలు విజయవాడలో పేదల ఇంటి పట్టాల గురించి మాట్లాడా, నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడా, నియోజకవర్గంలో నిధుల గురించి మాట్లాడా, ఇన్ని కాగితాలు తీసుకెళ్ళా, అన్ని కాగితాలు ఆయనకి ఇచ్చాం. ఇవాళ అది కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాయి. వెళ్ళి కలెక్టర్ గారిని అడుగు, నేనేం మాట్లాడానో ఏమి ఇచ్చానో లెటర్లు చెప్తారైనా. కలెక్టర్ గారు చెప్తాడు. నిన్న కమిషనర్ మొత్తం విజయవాడ నా కాన్స్టిట్యున్సీ మొత్తం తిరిగాడు. ఎందుకు? నేను ఇచ్చిన లెటర్లు అక్కడి నుంచి వచ్చినాయి. ఇమ్మీడియట్గా ప్రద్యుమ్న గారిని పిలిచి ఇమ్మీడియట్గా దీన్ని అన్ని సాల్వ్ చేయమన్నాడు. విజయవాడ పట్టాల విషయం కూడా సెంట్రల్ నియోజకవర్గంలో పెట్టమని అడిగాను, పెడతానని ఆయన ఓకే చేశాడు. ఆయన ఇక్కడ మాకినేని బసవపున్న స్టేడియంకి వస్తున్నాడు. ఆయన రేపు ఆగస్టు 15 లోకేష్ గారిని కూడా అడిగా. లోకేష్ గారిని ప్రోగ్రాం కూడా ఆగస్టు 15 జెండా ఎత్తే ప్రోగ్రాం కూడా మాకినేని బసవపున్న స్టేడియంలో ఇచ్చారు. 15వ తారీఖు ఆయన వస్తున్నాడు, ఇక్కడికి విజయవాడ వస్తున్నాడు. ఇవన్నీ జరుగుతాయి మా పార్టీలో మా అధినేతల్ని నేను కలుస్తాం, చెప్తాం, మాట్లాడతాం. ఇవన్నీ అది చెప్పావు ఇది చెప్పావు అంటే ఇవన్నీ ఊనే గాలి మాటలకు మన సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.